గతం గురించి వర్తమానం గురించి కూడా మాట్లాడుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం వచ్చి సరిగ్గా 6 సంవత్సరాల 3-4 నెలల పైచిలకు కాలం గడుస్తా ఉంది. 2014 సంవత్సరం జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ సందర్భంగా 6.5 ఏళ్ల కిందట ఒక రకమైన అనిశ్చితితో కూడుకున్న వాతావరణం హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా నేను చెప్పేది. రాష్ట్రం అంతా పండుగ వాతావరణం ఉంటే హైదరాబాద్లో మాత్రం కొన్ని చోట్ల కొంత అనిశ్చితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఎన్నో రకాల దుష్ప్రచారాలు, ఎన్నో రకాల విష ప్రచారాలు, ఎన్నో రకాల ఆరోపణలు. అసలు ఈ రాష్ట్రం వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే, టీఆర్ఎస్ నాయకత్వం ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి వస్తే హైదరాబాద్లో శాంతి భద్రతలకు ఇబ్బంది జరుగుతుంది అని, ప్రాంతీయ విద్వేషాలు ఉంటాయని రకరకాల ప్రచారాలు అన్నట్టు జరిగిన నేపథ్యంలో చాలామంది చాలా మాట్లాడారు. ఒక 2 విషయాలు మాత్రం నేను గుర్తు చేస్తాను. ఒకటేమన్నారంటే తెలంగాణ ఏర్పడితే అసలు చీకటిమయం అయిపోతుంది, అంధకారమయం అయిపోతుంది, ఇక్కడికి అసలు కరెంటు వెలుగులు కాదు కదా, ఉన్న పరిస్థితి కూడా ఉండదు, కష్టం మీద నడుస్తూ ఉంది ఇప్పటికే అని చెప్పి అప్పట్లో మా మీద నిందారోపణ చేసినారు. ఆ తర్వాత ఇంకో మాట కూడా పదే పదే చెప్పేది, కొత్త పెట్టుబడిదారులు కాదు కదా, ఉన్నవాళ్లే పారిపోతారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు మీరు తెలంగాణ వస్తే, ఉన్నవాళ్లే పోతారు, అట్లాంటప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు అని చెప్పి కూడా మా మీద అన్నాడు. మా నాయకత్వ పటిమ మీద, మా మీద, టీఆర్ఎస్ పార్టీ మీద ప్రత్యేకంగా విష ప్రచారం, అపోహలతో కూడిన జనాల్లో అపోహలు నిండే విధంగా ఆనాడు కొంతమంది చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్, 6.5 ఏళ్ల తర్వాత దాదాపు 6.5 ఏళ్ళు, ఇప్పుడు 7వ ఏట అడుగుపెట్టినాం. చూస్తే పరిస్థితి ఎట్లా ఉంది అంటే నిజంగా ఈ రోజున్న పరిస్థితికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఈరోజు తెలంగాణ ఇంత ప్రశాంతంగా ఉంది, హైదరాబాద్ ఇంత ప్రశాంతంగా ఉంది, భారతదేశం మొత్తం మన వైపు తిరిగి చూసే పరిస్థితి వచ్చింది, అన్ని కోణాల్లో కూడా ప్రగతి పథంలో ముందుకు పోతున్నామంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, వారు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఆనాడు ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు ఎన్నో రకాల ఆయన మీద ఆరోపణలు చేసినా, ఇంతకుముందు నేను చెప్పినట్టు విష ప్రచారాలు చేసినా, ఒక అసాధారణమైన పరిణితిని ప్రదర్శించి, ఒక అసాధారణమైన ఎక్స్ట్రాడినరీ మెచ్యూరిటీని ప్రదర్శించి, ఎక్కడ కూడా గిల్లి కజ్జాలకు, పంచాయతీలకు చోటివ్వకుండా ఈ 6.5 ఏళ్ల పాటు చాలా పటిష్టమైన కార్యాచరణతో వారు ముందుకు పోవడం వల్లనే ఈరోజు తెలంగాణ బేసిక్ నెసెసిటీస్ విషయంలో కానీ ఇంకా ఇతర విషయాల్లో కానీ ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితి. కేసీఆర్ గారి నాయకత్వంలో జూన్ 2 నాడు 2014లో బాధ్యతలు తీసుకున్న తర్వాత